నేను పాడతానన్నా, నేను పాడతాను. అలలు కలలలు అలలు కలలలు అలలు కలలు కలిసి కలిసి అలసి సొలసిపోయే పగలు రేయి ఒరిసే మెరిసే సంధ్యారాగంలో హుసేన్ చచ్చిపోయాడన్నా. హుసేన్ సావుకి శేఖరే కారణమని వాడిని ఎతుకుతున్నారన్నా. శేఖర్ని బయటికి రమ్మను. హుసేన్ చావుకి కారణమైన వాడు సమాధానం చెప్పి తీరాలి. బయటికి రమ్మను వాణ్ణి. నేనే వాడిని లేపేలేదు, వదిలేనా? వీళ్ళందరినీ కూడా లేపేసి నేను లోపలికి వెళ్తాను. వీళ్ళని రై నోరు మూసుకోరా. సమస్య వేరే విధంగా వెళుతుంది. రై వీడిని చూసుకుంటారా. సార్ ఒక్క నిమిషం. బాయ్, హుసేన్ని శేఖరే చంపాడనే దానికి ఆధారం ఉందా? పోస్ట్ మార్టం జరుగుతుంది, రిపోర్ట్ రానిండి, తర్వాత ఆలోచిద్దాం. రై శేఖర్, టీ తీసుకోరా. అలాగే అందరికీ ఇవ్వరా బాబు. Postmortem reports. By verifying all the references, that is known as the patient Mohammed Hussain died of epilepsy. Since he was the long-time epilepsy patient, he died of epilepsy, so the death is natural. డాక్టర్, తెలుగులో చెప్పండి. శేఖర్ బండెక్కు. ఇది ఒక సాధారణ మరణం, ఏ హత్య కాదు. పక్షవాతం ఉండడం వల్ల, నీళ్ళలో చాలాసేపు ఉండడం వల్ల చనిపోవడం జరిగింది. ఆ శేఖర్ గాడి చావు చాలా దారుణంగా ఉండాలి. కొన్ని రోజులకి మన వాళ్ళు ఎవరో ఒంటరిగా వెళ్ళొద్దు. ఒకళ్ళు ఇద్దరు కలిసే వెళ్ళండి, అర్థమైందా? సరేనా? రేయ్, శేఖర్ ఒంటరిగా వెళుతున్నాడు రా. రేయ్ ముద్దురాజు, నువ్వు వాడితో వెళ్ళరా. సరేనా? ఏంట్రా అన్న నీకు తోడుగా వెళ్ళమన్నాడు. కొట్టానంటే ఎవరికి రా తోడు? చంపేస్తాను, వెళ్ళు పో. ఏంట్రా అది లోపల వేడిగా ఉండింది అత్త,
అదే బయటికి వెళ్ళి చల్లగాలి పీల్చుకుందామని. నువ్వు పడుకోలేత, నువ్వు పడుకో. ఏమిటి వీడు ఇంత చలిగా ఉంది, నేలంతా చల్లబడిపోయింది, వేడేంటి వేడిగా ఉందంటున్నాడు ఈయనొకడు. చలిగా ఉంది, బాగా చలిగా ఉంది. ఎప్పుడు పొద్దుపోతుంది, తను ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు ముగ్గు వేస్తుంది, అది నేను ఎప్పుడు చూసేది? రే శేఖరు, అయ్యో కుక్క వేరే అరిసి చూపించేలాగుందే. ప్రేమ అంటే ఊరికేనా రా శేఖరు? ఈ చలి వర్షం అంతా చూస్తే ప్రేమలో గెలవగలవంట్రా. వదిలేరా, దాని కోసం ఏదని చేస్తాడు రా ఈ శేఖరు. రాణి అరవకు అరవకు, నేనే శేఖర్ని. మనం కలుసుకుంటున్నది ఎవరికి తెలియకూడదనేది ఇలాంటి సమయంలో వచ్చాను. ఎవరది? ఏంటా శబ్దం? ఎవరు రాకముందే నేను వెళ్ళిపోతాను. డైలీ ఈ టైంకే ఇక్కడికి వస్తాను. నువ్వు ముగ్గు వేసేది చూసి నేను వెళ్ళిపోతాను, సరేనా? ఓకేనా? బాయ్. అవునవును. నమస్తే అన్న. మీరు ఒక 4:30కి మీటింగ్ ఏర్పాటు చేసేయండి. సరే. నమస్తే అమ్మా. ఓకే ఓకే, నేను షార్ప్గా 4:30కి వచ్చేస్తాను, వాళ్ళు వచ్చేస్తారు. రా నటరాజ్. నమస్తే అమ్మా. అమ్మా, చెల్లెమ్మ చెప్పింది ఈ నెల వడ్డీ కట్టలేకపోయాం, వచ్చే నెల కలిపి కట్టేస్తామమ్మా. నేను నిన్ను దానికి రమ్మలేదు నటరాజ్, మీ చెల్లెలు రాణి గురించి మాట్లాడదామని రమ్మన్నాను. ఏంటమ్మా? మీ చెల్లెలు వెనకాల ఎవడో కుర్రోడు తిరుగుతున్నాడని విన్నాను. లేదమ్మా, అది మాట్లాడి పరిష్కరించుకున్నాం. ఈడొచ్చిన ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోవడం నెత్తి మీద కుంపట్లాంటిది. కార్తీక్, పిలుస్తానమ్మా. అమ్మగారు పిలుస్తున్నారు, రండి. నీ మంచి మనసు గురించి నాకు తెలుసు. నాతో చెప్పారు, నువ్వు ఇంకా ఇలా శ్రమ పడకూడదనే నీతో చెప్తున్నాను. అమ్మా, నేను చదువుకోవాలమ్మా. మీ చెల్లెల్ని +2 తర్వాత చదివించబోతున్నావా? దానికి కావాల్సిన డబ్బు అర్హత నీకుందా? ఎలాగో పెళ్లి చేసి పంపిస్తావు. ఆ సమయంలో పెళ్లి కొడుకు ఎత్తుకుతున్నప్పుడు దీన్నే కారణంగా చూపి ఎవరూ రాకపోతే? నీ మంచి మనసు గురించి నాకు తెలుసు. మీ అన్న ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాడమ్మా. సిగ్గుపడకులే. పాలు చొప్పివ్వు. వెళ్ళవే వెళ్ళవే వెళ్ళు. అక్క, ఏంటి? ఏంటో విందా?